Hello everyone, hope you guys watched my previous video of Dubare Elephant Camp. ఇంకా నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి మనము కావేరి నిసర్గధామ అనే బర్డ్స్ పార్క్ వచ్చామండి. ఇది కూడా సేమ్ అలాగనే అడ్వెంచర్స్గా రివర్ క్రాస్ చేసి వెళ్ళాలి. బట్ ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది, రివర్ క్రాస్ చేసి వెళ్తున్నాం. కింద రివర్ ఉందండి, ఆ వాటర్లో నుంచి మనకి ఫిషెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. బోటింగ్ కూడా ఉంది, కానీ మేము వెళ్ళిన రోజు బోటింగ్ కూడా క్యాన్సిల్ చేశారు. డోంట్ నో వై. కానీ ఈ బ్రిడ్జ్ మీద నడుస్తే కొంచెం భయంగానే ఉందండి, బికాస్ అది ఊగుతూ ఉంది, బాగా షేక్ అవుతూ ఉంది. మా హస్బెండ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. క్రాస్ చేయాలండి, కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలి, తర్వాత పార్క్ ఉంటుంది. ఇదంతా కింద ఎలా ఉందో చూపిస్తున్నాను. కిడ్స్ని తీసుకొని వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ చూపించడానికి దిస్ ఇస్ బెస్ట్ ప్లేస్. మేము వెళ్ళిన రోజు స్టూడెంట్స్ ఎక్కువ వచ్చారు. మేబీ చిన్న ట్రిప్ లాగా వాళ్ళు తీసుకుని వచ్చారు. సో ఇది ఎండ్ ఆఫ్ ద బ్రిడ్జ్, అంటే మనం పార్క్ లోపలికి వెళ్తున్నాము. సో ఇలా చాలా పెద్ద పార్క్ అండి, నడుస్తూ వెళ్ళాలి. సగం డిస్టెన్స్ లాస్ట్కి ఎక్కడో బర్డ్స్ పార్క్ ఉందండి, మొత్తం నడవాలి. చాలా ఫుడ్ కానీ అన్నీ కానీ ఇక్కడ పార్క్లో అవైలబుల్గా ఉన్నాయి. చాలా టైం పడుతుందండి. బర్డ్స్ పార్క్ అంటే లాస్ట్లో ఉంది కాబట్టి అది చూడడానికి. ఇక్కడ మధ్యలో ఇలాంటివి స్టాచ్యూస్ కానీ ఇట్లా డాన్స్, డిఫరెంట్ కల్చర్ పీపుల్ ఎలా డాన్స్ చేస్తారో వాళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి మధ్యలో. అప్పటికే మేము అలసిపోయాం కాబట్టి ఏం సరిగ్గా చూడకుండా డైరెక్ట్ బర్డ్స్ పార్క్ వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి కుషాల్ నగర్లో నుండి 6 minutes అండి. మేము యాక్చువల్గా స్టే వచ్చేసి దుబారే ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర 0.5 kilometers స్టే తీసుకున్నాం, హోమ్ స్టే. అక్కడ నుంచి ఉడిపిలో లంచ్ చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న బర్డ్స్ పార్క్కి వచ్చామండి. ఇదైతే ఎంట్రన్స్ బర్డ్స్ పార్క్కి. ఫస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ ఓకే, ఇట్స్ వర్త్ చూడాలి, చూసే ప్లేసే అని తర్వాత డిసైడ్ అయ్యామండి. చూడండి ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ కానీ ఇవి మనం కావాలంటే ఫోటోగ్రఫీ కూడా అవైలబుల్గా ఉంది. I don't know even this name. కొన్ని అయితే నేమ్స్ కూడా తెలియదండి, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఎంట్రన్స్ లోపల బర్డ్స్ పార్క్కి. ఇవన్నీ ప్యారెట్స్, కలర్ఫుల్ బర్డ్స్ ఉన్నాయండి. ఇంకా ఆస్ట్రిచ్ కూడా ఉంది, ఆస్ట్రిచ్ కూడా వస్తుంది చూసాను. నేనైతే చూడండి ఎంత చక్కగా బర్డ్స్ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయండి చూడడానికైతే. ఇది వచ్చి గూస్, చైనీస్ గూస్. స్టార్టింగ్లో ఇలా ఉన్నాయండి. ఎంట్రీ కూడా ఉంది దీని లోపలికి, కానీ ఆ రోజు ఎందుకో మేము వెళ్ళిన డే అసలు ఏవి ఓపెన్ చేయనన్నారు. మేబీ బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఇష్యూస్. ఇవి మాత్రం మేము బయట నుంచే చూసాము. ఇది ఆస్ట్రిచ్ అండి, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆస్ట్రిచ్ ఇంత పెద్దగా ఉంటుందని. ఆ ఫెన్స్ మీద నుంచి ఈవెన్ అది ఎలా అంటే మన క్యాచ్ ఇలా పట్టుకునే అలానే ఉందండి. దెన్ చాలా పెద్దగా ఉంది ఆస్ట్రిచ్. చూడండి ఎంత పెద్దగా ఉంటుంది. అప్పుడప్పుడు భయం వేస్తుంది, అది ఎక్కడ వచ్చి మనల్ని హర్ట్ చేస్తుందేమో అని భయపడుతూనే. ఆస్ట్రిచ్ దగ్గర మాత్రం భయపడుతూ వీడియో తీశానండి, దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ. ఇప్పుడైతే కొన్ని బర్డ్స్ ఫొటోస్ తీసామండి. ఈ బర్డ్ అయితే ఫోటోగ్రఫీ ఎలా ఉంది.
ఇక్కడ నుంచి దీస్ ఆర్ డిఫరెంట్ బర్డ్స్ అండి. అసలు నేను చూడలేదు, బట్ ఫస్ట్ టైం ఇక్కడ ఈ బర్డ్స్ పార్క్లో చూసా. హెన్స్ లాస్ట్ వచ్చేసి వెళ్ళేటప్పుడు మేము కొన్ని బర్డ్స్కి ఫీడింగ్ ఫ్రీ అని చెప్తే అక్కడ అలో చేశారు. అక్కడ వాటికి మాత్రం ఫీడింగ్ ఇచ్చాము. మళ్ళీ ఆస్ట్రిచ్ దగ్గరికి వచ్చి ఒకసారి చూడాలనిపించి వచ్చామండి, దగ్గరలో ఎలా ఉంటుందో అని. ఫుడ్ చేతిలో పట్టుకుని ఇలా వచ్చి ప్యారెట్స్ వచ్చి అన్నీ తింటాయి. అండ్ వన్ మోర్ ప్లేస్ ఈ కవర్డ్ ఈజ్ చిక్లీ హోల్. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఇలా నడుస్తూ వెళ్ళాలి. చాలామంది చెప్పారు, అండ్ నేను కూడా పర్సనల్గా ఇన్స్టా రీల్స్లో చూసా, అది చాలా బాగుంటుందండి చిక్లీ హోల్. లెట్స్ సీ హౌ ఇస్ ఇట్. మేమే లాస్ట్ అండి, 4 o'clockకి క్లోజ్ ఇది. సో 3:45కి అలా అక్కడ రీచ్ అయిపోయాము. ఒక బ్రిడ్జ్ నుంచి నడుస్తూ వెళ్ళాలి. కింద చిక్లీ హోల్ ఉంటుంది. చూడండి అలా వాటర్ ఎలా ఫ్లో అవుతుందో. దీన్ని ఓపెన్ డ్యామ్ అని కూడా అనొచ్చు. మనకి ఓపెన్గా కనిపిస్తుంది వాటర్ ఫ్లో అనేది. యాక్చువల్గా ఆ రోజు వాటర్ ఫ్లో తక్కువ ఉంది, రైనీ సీజన్. అలాంటి సీజన్లో అయితే మనకి ఇంకా బ్యూటిఫుల్ వ్యూ కనిపించేది. నడుస్తుంటే మాత్రం చాలా భయమైంది ఆ బ్రిడ్జ్ మీద. ఇట్స్ నారో బ్రిడ్జ్. వావ్, సూపర్ వ్యూ. వాటర్ ఫ్లో ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బాగా వచ్చేది వ్యూ పాయింట్ అనేది. ఇది కుషాల్ నగర్ నుంచి 23 minutesలో వెళ్ళిపోవచ్చు ఇక్కడికి. ఇది వచ్చేసి 23 minutesలో వెళ్ళిపోవచ్చు కుషాల్ నగర్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.